హెచ్ఎండిఏ పరిధిలో వీళ్ళు కొల్లగొట్టినటువంటి భూములకు సంబంధించినటువంటి వివరాలను అందుబాటులో ఉన్నటువంటి సమాచారం బట్టి తీసుకొస్తా ఉన్నాం. హెచ్ఎండిఏ పరిధిలో కబ్జాల పర్వం. ప్రతిపక్షం అధికార పక్షం అన్న తేడా లేకుండా అన్ని రాజకీయ పార్టీలలో కేవలం అగ్రకులస్తులే ఉండి గత 10 సంవత్సరాల కాలంలో తెలంగాణ రాష్ట్రంలో ప్రజల భావితరాల ఆస్తులైన ప్రభుత్వ భూములు, చెరువులు, నాలాలను ఒక పద్ధతి ప్రకారం పట్టబగలు దర్జాగా మింగేసి లక్షల కోట్ల రూపాయలను దండుకున్న పరిస్థితి. అధికార లెక్కల ప్రకారం బట్టి విక్రమార్క గారు కేవలం హైదరాబాద్ పరిధిలోనే 920 చెరువుల్లో 498 చెరువులు కబ్జా అయినట్టు ప్రకటించిన పరిస్థితి చూస్తే అనధికారికంగా ఈ నాయకులు దోచిన సంపద లెక్కగట్టగలమా? రాష్ట్రం మొత్తం కాకుండా కేవలం హెచ్ఎండిఏ పరిధిలో ఉన్న కబ్జాల వివరాలు చూస్తే దాదాపు 2 లక్షల కోట్ల పైన ప్రజల సంపదను దర్జాగా కొట్టేసిన వైనాన్ని ఈ డాక్యుమెంట్ మీ వాళ్ళ బయట పెడుతుంది. ఎవరెవరు ఎంత దోచినరో ఒకసారి చూద్దాం. రాజకీయాల్లో ఉన్న రెడ్లు, కమ్మలు, వారి బినామీలు అక్షరాల 2,04,765 కోట్లు. ఇంత విలువైన భూమి 2,04,765 కోట్ల రూపాయల విలువైనటువంటి భూములను వీళ్ళు కబ్జా పెట్టిరు. ఇందులో ప్రభుత్వ అధికారులు అంటే ఐఏఎస్, ఐపీఎస్ అక్షరాల 2,780 కోట్ల రూపాయల విలువైన భూములను వీళ్ళు కబ్జా పెట్టిరు. ఇక బిల్డర్స్ అండ్ బినామీలు అక్షరాల 1,200 కోట్లు, 1,200 కోట్లని బిల్డర్స్ అండ్ బినామీలు కబ్జాలు పెట్టిరు. ఇక్కడ లెక్కలు కనుక చూస్తే మొత్తం మీద వీరు దోచిన మొత్తం డబ్బు ఏది భూముల రూపంలో పోగేసుకున్న సంపద 2,08,745 కోట్ల రూపాయలను వీళ్ళు వాళ్ళ కబంధ హస్తాల్లో చీదిక్కించుకున్నారు. ఈ గమనిక ఏంటంటే ఈ వివరాలు మొత్తం ప్రభుత్వం ఒక్కటే బయట పెట్టలేదు. కొంత ప్రభుత్వం, కొంత హైడ్రా కాగా మిగిలిన సమాజ హితం కోసం నిజాయితీగా ప్రాణాలకు తెగించి పనిచేస్తున్న కొంతమంది యూట్యూబర్లు, సోషల్ మీడియా, ఆ తర్వాత ఇతరత్ర సోర్సుల ద్వారా ఈ డాటాను సంపాదించడం జరిగింది. సో దీని పూర్తి వివరాలను ఒకసారి చూస్తే ఇక్కడ లొకేషన్ వచ్చేసి పుప్పాలగూడ, నర్సింగ్, గండిపేట మండల్కి వస్తుంది. ఇది వెస్టర్న్ కన్స్ట్రక్షన్కి సంబంధించినటువంటి కంపెనీ. దీని కీ ఇండివిజువల్స్ ఎవరున్నారు దీంట్లో అంటే చెవెళ్ళ ఎక్స్ఎంపీ రంజిత్ రెడ్డి, ఆ తర్వాత ఎక్స్ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి, వీళ్ళిద్దరు కలిసి దాదాపు 32 ఎకరాలను కబ్జా పెట్టినట్టుగా ఇటీవల ఆరోపణలు వచ్చినాయి. అవన్నీ ప్రభుత్వ భూములు, తర్వాత లేక్సు. ఇది సామాజిక వర్గం, ఇది రెడ్డి సామాజిక వర్గం. ఇది ఈ భూముల విలువ దాదాపు 30,000 కోట్ల రూపాయలు ఉంటుంది. 30,000 కోట్ల రూపాయల విలువైనటువంటి భూములను వీళ్ళు కబ్జా పెట్టిరు. తర్వాత డాలర్ హిల్స్ మణికొండ మున్సిపాలిటీకి వస్తుంది. ఇది ఎన్సీసీ రియల్ ఎస్టేట్ కంపెనీ అండ్ సంతోష్ రెడ్డి అనేటటువంటి ఆయన. ఈయన దాదాపుగా 60 ఎకరాల భూములను ఎంక్రోచ్మెంట్ చేసిండు. ఆ తర్వాత ఒక 30 ఎకరాల ల్యాండ్ను సేల్ చేసిండు రియల్ ఎస్టేట్ కంపెనీకి. స్పెసిఫిక్ సర్వే నెంబర్స్ వచ్చేసి 104/1, 106, 113 ఈ సర్వే నెంబర్లలో చేసిరు. అయితే ఇది కబ్జా పెట్టింది సంతోష్ రెడ్డి. ఈయన దాదాపు ఆ భూమి విలువ 30,000 కోట్ల రూపాయలు ఆ భూమి విలువ ఉంటుంది, మణికొండ మున్సిపాలిటీ. రైట్. ఇక హఫీజ్పేట్ సర్వే నెంబర్ 79లో వసంత హోమ్స్ శ్యామ్ ప్రసాద్ రెడ్డి, ఈయన కబ్జా పెట్టింది 39.2 ఎకరాలు. ఇది ఎట్లా అంటే ఫేక్ డాక్యుమెంట్లు, ఫేక్ సర్వే నెంబర్లు క్రియేట్ చేసి 79/1 చేసి అక్కడ కన్స్ట్రక్షన్ చేసేసి ఇండ్లు అమ్మేసిండు. సుప్రీం కోర్టులో ఆ కేసు పెండింగ్ ఉంది. అది దాదాపు 4,000 కోట్ల రూపాయల విలువైనటువంటి భూమి ఇది రెడ్డి గారు కబ్జా పెట్టిండు. ఇక మెహదీపట్నం, షేక్పేట్ ఏరియా, నాగా హిల్స్, శ్రీ హిల్స్, అరబిందో డెవలపర్స్ శరత్ చంద్రారెడ్డి సర్వే నెంబర్ 66/3లో ఎక్స్టెండ్ 25 ఎకరాల భూమిని వీళ్ళు కబ్జా పెట్టినట్టుగా నివేదికలు చెప్తా ఉన్నాయి. దీంట్లో దాదాపు ఇది శరత్ చంద్రారెడ్డి 1,750 కోట్ల రూపాయల విలువైనటువంటి భూములు ఇవి. ఇక అంశాపూర్ గట్కేసర్లో కంబం యాదిరెడ్డి, కంబం బాలరెడ్డి, గడీల రాఘవరెడ్డి అండ్ అదర్స్ ఈ టీఆర్ఎస్ హెల్ప్తోని దాదాపుగా సర్వే నెంబర్ 180 అండ్ 207లో 12 ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జా పెట్టినట్టుగా తెలుస్తూ ఉంది. ఇది వాళ్ళే దాదాపు 1,200 కోట్ల రూపాయల విలువ చేసేటువంటి భూములు ఇవి. ఇక కోయడా విలేజ్ అబ్దుల్లాపూర్ మెట్లో సమ్మిరెడ్డి బాలరెడ్డి ఈయన 17 ఎకరాలు కబ్జా పెట్టినట్టుగా తెలుస్తూ ఉంది. ఇది రీఆక్యుపైడ్ పబ్లిక్ స్పేసెస్ యూజింగ్ ఫోర్జరీ డాక్యుమెంట్స్. ఆల్రెడీ పబ్లిక్ ప్లాట్లు కొనుక్కొని అక్కడ చేస్తున్నటువంటి కార్యక్రమాలకు ఏది ఫేక్ డాక్యుమెంట్ పుట్టించి దాదాపు 1,000 కోట్ల రూపాయల విలువైన ప్రాపర్టీని కొట్టేసిండు. ఇక్కడ వెలిమెల తాండా, రామచంద్రాపురం మండలం, సంగారెడ్డి, ఇక్కడ విక్రమ్ రెడ్డి, నిత్యానందరెడ్డి, కళ్యాణ్ రెడ్డి వీళ్ళందరూ కూడా కలిసి దాదాపు సర్వే నెంబర్ వచ్చేసి 434లో 1,000 కోట్ల రూపాయల విలువైనటువంటి భూములను కొట్టేసారు.
ఇది అమీన్పూర్ విలేజ్లో గోల్డెన్ కీ మెరాకీ వెంచర్. ఇది గూడె మైపాల్ రెడ్డి గారు సర్వే నెంబర్ 152/A 152/AA 12 ఎకరాల 25 గుంటలు అసైన్డ్ అండ్ గవర్నమెంట్ ల్యాండ్ను కొట్టేసిండు. ఇది 1000 కోట్లకు సంబంధించినటువంటి విలువైన భూమి. ఇక వెలిమల తాండా ట్రైబల్స్ ల్యాండ్ ఇది, బిల్లా దాఖలా భూమి ఎక్సిస్ ల్యాండ్ ఇది. అరబిందో అపర్ణ గ్రీన్ మార్కు విక్రమ్ రెడ్డి, నిత్యానంద రెడ్డి, కళ్యాణ్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డి వీళ్ళు తర్వాత అందరు కలిసి సర్వే నెంబర్ 634లో అలాగే 644లో 1000 కోట్ల రూపాయల విలువైన భూములను కొట్టేశారు. ఇక పుప్పాలగూడ నార్సింగ్ గండిపేట్ మండల్ ఫినిక్స్ కంపెనీ దీనికి సంబంధించి కాటంరెడ్డి శ్రీకర్ రెడ్డి, కాటంరెడ్డి శ్రీకాంత్ రెడ్డి 17 ఎకరాల 30 గుంటల భూమిని వీళ్ళు కొట్టేసిరు. ఇక్కడ దాని విలువ వచ్చేసి 850 కోట్ల రూపాయలు. ఇక మహేశ్వరం కాన్స్టిట్యున్సీ బడాంగ్పేటకు సంబంధించినటువంటి చూస్తే సర్వే నెంబర్ 2లో 23 ఎకరాల 31 గుంటల భూమిని అంటే దాదాపు 500 కోట్ల రూపాయల విలువైనటువంటి భూమిని వీళ్ళు కొట్టేశారు. ఇందులో సబితా ఇంద్రారెడ్డి అండ్ అదర్స్ మీద ఆరోపణలు ఉన్నాయి. ఇక ఉప్పరపల్లి విలేజ్ సంగతి చూసుకుంటే ఉప్పరపల్లిలో ఎక్స్ మినిస్టర్ మల్లారెడ్డి అండ్ అదర్స్ కలిసి దాదాపు 837, 838 సర్వే నెంబర్లో 100 ప్లాట్లను ఏది పబ్లిక్ కొనుక్కున్నటువంటి పేదవాళ్ళు కొనుక్కున్న 100 ప్లాట్లను వీళ్ళు కబ్జా పెట్టి ఎంక్రోచ్ చేసినారు. అది 250 కోట్ల రూపాయల విలువైనటువంటి భూమిని. ఇక ఎర్రకుంట నిజాంపేట సర్వే నెంబర్ 134లో పి సుధాకర్ రెడ్డి మేనేజింగ్ పార్ట్నర్ సర్వే నెంబర్ 134లో దాదాపు 100 కోట్ల రూపాయల విలువైనటువంటి భూమిని కొట్టేసారు. దానికి సంబంధించినటువంటి కేసు ఫైల్ చేసిరు. ఆల్రెడీ హైడ్రా ఇన్స్పెక్షన్ చేస్తూ ఉంది. ఇక అలైన్ ల్యాండ్ నియర్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్ రాజేష్ రెడ్డి పార్ట్ నెంబర్ 98.14 ఎకర్స్ అంటే 98 ఎకరాల భూములను వీళ్ళు కొట్టేసే ప్రయత్నం చేశారు. దాదాపు అది 100 కోట్ల రూపాయల భూమి. ఇక్కడ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ దగ్గర 100 కోట్లు ఎందుకు ఉంటుంది? హెచ్యు దగ్గర ఎకరం 100 కోట్లు ఉంటుంది. ఇది తక్కువ అంచనాలే. ఇంకా కొండకల్ తాండా శంకర్పల్లి మండలంలో సర్వే నెంబర్లు వచ్చేసి బిల్లా దాఖలా భూములు ఇవి. అపర్ణ, ఉదయ్ కుమార్ రెడ్డి, ఎస్ఎస్ రెడ్డి, కొమ్మురెడ్డి, విక్రమ్ కుమార్ రెడ్డి, గ్రీన్ మార్కు కళ్యాణ్ రెడ్డి, అరబిందో ఫార్మా నిత్యానంద రెడ్డి వీళ్ళందరూ కలిసి 80 ఎకరాల భూమి సర్వే నెంబర్ 633, 634, 635, 636 నుంచి 644 వరకు మొత్తం 80 ఎకరాల భూములను బిల్లా దాఖలా భూములను వాళ్ళ కబంధ హస్తాల్లో పెట్టుకున్నారు. ఇది కొన్ని వేల కోట్లకు సంబంధించింది. కేవలం 100 కోట్లని వేసినాం కానీ వేల కోట్లకు సంబంధించినటువంటి భూమి. ఇక అబ్దుల్లాపూర్ మెట్లో స్పెక్యులేషన్ మల్రెడ్డి రంగారెడ్డి, పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి వీళ్ళిద్దరు కలిసి షాడో ఎమ్మెల్యే టీం ద్వారా సర్వే నెంబర్ 10/95లో 100 గజాల ప్లాట్ చేసి అమ్ముతా ఉన్నారట. అదో 100 కోట్లకు సంబంధించినటువంటి అంశం. ఇక గట్కేసర్ చౌదరిగూడ విలేజ్లో పల్లా రాజేశ్వర్ రెడ్డి అండ్ ఫ్యామిలీ సర్వే నెంబర్ వచ్చేసి 796 టోటల్ ప్లాట్స్ 167 మంది ప్లాట్లు కొనుక్కుంటే పేదవాళ్ళు వాళ్ళని అటు పోకుండా దాడులు చేయించి ఆ లేఅవుట్ను మొత్తం కొల్లగొట్టేసిండు పల్లా రాజేశ్వర్ రెడ్డి. 100 కోట్లకు సంబంధించినటువంటి భూములు. ఇక పటాన్ చెరువు చిన్నబాగు దగ్గర గూడెం మధుసూదన్ రెడ్డి, మైపాల్ రెడ్డి అండ్ అదర్స్ కలిసి 60 ప్లాట్లను కబ్జా పెట్టినట్టుగా వాటికి సంబంధించినటువంటి ఓనర్సు కేసులు దాఖలు చేసినాయి. ఇదంతా కంప్లీట్గా ప్రభుత్వం అండ్ ఇతర డాక్యుమెంట్ల నుంచి సేకరించినటువంటి డేటా. మెదక్ డిస్టిక్ పాపన్నపేట మండలంలో ఎక్స్ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి అండ్ అదర్స్ కలిసి సర్వే నెంబర్ దొరకలేదు 5 లక్షల ఇల్లీగల్ హౌసెస్ అప్లికేషన్ రెగ్యులరైజ్ చేసినట్ట. సర్వే నెంబర్ ఏది మన జీవో నెంబర్ 58, 59ని యూజ్ చేసుకొని ఎంకరేజ్ చేసిరు. దీని విలువ దాదాపు 50 కోట్లు ఉంటుందని చెప్పారు. ఇక తర్వాత కాజాగూడ లేకు రంగారెడ్డి డిస్టిక్ ఇక పొలిటికల్ పార్టీస్ అందరు కలిసి ఎక్స్టెండ్ 581 ఎకరాల కాజాగూడ తలాబ్ హిస్టారికల్ ఎక్స్టెంట్ 618 బట్ ఇట్స్ జస్ట్ 37 ఎకర్స్ ఓన్లీ. ఈ 618 ఎకరాలలో 37 ఎకరాలే మిగిలిందట. మిగతాదంతా ఎంక్రోచ్ అయిపోయింది. దాని విలువ వచ్చేసి 58,000 కోట్ల రూపాయలు ఈ రాజకీయ నాయకులు కబ్జా పెట్టారు. ఇక గాజుల రామారం విలేజెస్కి వస్తే కుత్బుల్లాపూర్ మండలం దాదాపు 400 ఎకరాల భూములను ఇల్లీగల్ ఆక్యుపేషన్ ఆఫ్ గవర్నమెంట్ ల్యాండ్ అండ్ ఎక్స్పైర్డ్ క్వారీ లీజెస్ హైడ్రా కండక్టెడ్ ఇన్స్పెక్షన్స్. పొలిటికల్ లీడర్స్ అందరూ దీంట్లో ఇన్వాల్వ్ అయ్యారు. దీంట్లో ఆ క్రషర్ మిషన్లకు సంబంధించినటువంటి కొంతమంది రెడ్లు ఉన్నారు. దాని విలువలు వచ్చేసి దాదాపు 20,000 కోట్ల రూపాయలు. ఇక ఫాక్సాగర్ లేకు మల్టిపుల్ అన్ఐడెంటిఫైడ్ ఎంటిటీస్ దీంట్లో ఇన్వాల్వ్ అయిపోయినాయి. ఇందులో పొలిటికల్ పార్టీస్ ఉన్నాయి. 160 ఎకరాల భూములు దాదాపు 8,000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి భూములను ఇక్కడ కబ్జా పెట్టడం జరిగింది. ఇక ఇట్లా
ఎక్కడెక్కడ ఏ భూములు ఎవరు కబ్జా పెట్టిరు, దాని సర్వే నెంబర్లు ఎంత, దాని వెనకాల ఉన్నది ఎంత, ఈ లెక్కలన్నిటినీ ఇవాళ ఈ డాక్యుమెంట్ రూపంలో మీ ముందుకు బయటకు తీసుకొస్తా ఉన్నాం. ఈ డాక్యుమెంట్లు మీకు కావాలంటే ఈ 2,04,745 కోట్ల రూపాయల విలువైన భూములను వీళ్ళు ఎట్లా కొల్లగొట్టిర్రు, ఎక్కడెక్కడ కొల్లగొట్టిర్రు, ఈ డాక్యుమెంట్లు మీకు కావాలంటే జస్ట్ మీరు 9866524314 ఈ నెంబర్కు మిస్ కాల్ ఇవ్వండి. 98 వాట్సాప్లో దయచేసి డైరెక్ట్ కాల్ కాదు, 9866524314 నెంబర్కు మీరు వాట్సాప్లో మిస్ కాల్ ఇచ్చినా సరే, హాయ్ అని పెట్టినా సరే మీకు రిప్లై వస్తుంది. 9866524314 ఇది ల్యాండ్ కబ్జాలకు సంబంధించి ఓన్లీ HMDA పరిధిలో జరిగినటువంటి భాగోతమే. మొత్తం తెలంగాణకు సంబంధించినటువంటి భాగోతాన్ని మీ ముందుకు తీసుకొస్తా. అయితే ప్రజలారా, ఈ భూములన్నీ ఎవరివి? ఈ భూములన్నీ ఎప్పుడో ఒకప్పుడు ఈ పేద ప్రజలవే. నిజాం రాజు ఈ పేద ప్రజలకు ఇచ్చినటువంటి భూములే. ఈ భూములను అప్పనంగా కొల్లగొట్టిర్రు. మీ ఊర్లో కూడా ఎవరైనా కబ్జా పెట్టిరా? ఆయన పేరేంది దయచేసి చెప్పండి. ఊరు తర్వాత పేరు కూడా, ఆ పేరు కూడా చెప్పండి. మిస్ కాల్ ఇవ్వండి చాలు, డైరెక్ట్ కాల్స్ కంటిన్యూగా చేయకండి, మిగతా వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. వాట్సాప్లో మిస్ కాల్ ఇవ్వండి. జస్ట్ మీ గ్రామంలో లేదా మీరు చూస్తున్నటువంటి పట్టణంలో అవి ఎప్పుడు రికవరీ కావాలి అని చెప్పి చెప్తా ఉన్నాను లక్ష్మణ్ రాజు. 2 లక్షల కోట్ల రూపాయల విలువైన సంపద, భూ సంపద ఎట్లా కొట్టేసిరో చూడండి. మీ ఊర్లో భూమి కబ్జా పెట్టిరా? దాని సర్వే నెంబర్ ఉంటే చెప్పండి. కబ్జా పెట్టిన పేరు కూడా కామెంట్లో పెట్టండి, ఎవరు కబ్జా పెట్టిరు ఏం కథ అనేది. ఇదంతా మెదక్ ఎంపీ రఘునందన్ రావు కబ్జా పెట్టినట. అన్నాను మా గాడ్ ఫాదర్. ఓకే, నిరంజన్ రెడ్డి ఎమ్మెల్యే నిర్మల్లో చాలా, జగిత్యాల ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఇద్దరు పెట్టిరట. నిర్మల్ జిల్లా భూములు లేవన్నా చౌటుప్పల్లో పెట్టిరట. అలా పేర్లు ఏమైనా చెప్పగలిగితే కేసీఆర్ ఫ్యామిలీకి సంబంధించింది ఓ ఎపిసోడే చేసిన, మీరు చూసిరో లేదో. గచ్చిబౌలి TNGO కాలనీలో స్వామిగౌడ్ 4 ప్లాట్స్ కబ్జా. అన్న ఎంపీ రఘునందన్ రావు 180 ఎకరాలు కబ్జా. ములుగులో 60/2 ములుగు కవిత అన్నట ఎవరు అని, హైడ్రా పేదవాళ్ళ కోసం ఏం చెప్పి కొలను హనుమంతరెడ్డి కబ్జా పెట్టిండట. $312 కంది మండల్లో పెట్టిరట. ఉప్పల్లో చాలా కబ్జా ఉన్నాయి. బరాబర్ పంచాల్సిందే, భూములు బరాబర్ పంచాల్సిందే. భువనగిరి గుట్టలు ఎవరి అన్నా మొత్తం గులగొడుతున్నారు. ఆ పైళ్ళ శేఖర్ రెడ్డి గారు దివీస్ ఎదురుగా అంకిరెడ్డి గూడెంలో చేసిరట. దేవరకొండ మాజీ ఎమ్మెల్యే అన్న బీసీ ముఖ్యమంత్రి అయితే నిర్మల్ది బయటపెట్టన్న గాదర్ కిషోర్. మల్లాపూర్ 426 సర్వే నెంబర్ కబ్జా శ్రీనివాస్ రెడ్డి అట ఎవరు అన్న. ములుగు బొచ్చడి కబ్జాలు ఎప్పుడు పట్టించుకుంటలేడు, ఎవడు పట్టించుకుంటలేడు అని చెప్పి చెప్తా ఉన్నాడు. మాధవరం కృష్ణారావు కబ్జా పెట్టినట్ట. అన్నపూర్ణ స్టూడియో అన్న దేవుడు అంది అన్న, నువ్వు ముఖ్యమంత్రి. మీ PA సుదర్శన్ ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు అని చెప్పని అంటుండు. వన్ సంగతి చెప్తే వచ్చినాకలే. నిర్మల్లో కబ్జా చేసిన అల్లుల ఇంద్రకరణ్ రెడ్డి. ఎల్బీనగర్లో కూడా కబ్జాలు జరిగినాయి అన్న. రేపు జహబ్కోలే ధర్నా ఉంది అని చెప్పి చెప్తా ఉన్నారు. ఇంత విలువైన సంపద పోతా ఉంటే మీరు ఈ చిన్న చిన్న అంశాల కాడ పంచాయతీలకు దిగుతూ ఉన్నారు. ఇగో ఈ 10 సంవత్సరాలే 2014 నుంచి 2025 వరకు జరిగిన కబ్జాల HMDAలో జరిగినటువంటి మేజర్ కబ్జాల విషయమే నేను చెప్పిందంతా. వాట్సాప్ నెంబర్ మళ్ళీ పెట్టండి అన్న. 9866524314 9866524314 ఇది నెంబర్. ఇక ఈ లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.